బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్లో రంజిత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దూషించాడని ఫిర్యాదుల్లో ఆయన పేర్కొన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫోన్లో దూషిస్తూ బెదిరింపులకు దిగినట్లుగా ఆరోపించారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏమీ లేదన్నారు. ఎంపీ రంజిత్ బీఆర్ఎస్ అయితే తాను బీజేపీ అని తెలిపారు. ఫోన్ నెంబర్ ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లుగా కొండా విశ్వేశ్వర్ వెల్లడించారు. సందర్భంగా శుభాకాంక్షలు. ఈ మంచి సమయంలో నేను ఒక దిగజారిపోయిన వ్యక్తి, సంస్కృతి లేని భాష గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన. దాని గురించి ఈ మంచి సమయంలో దాని గురించి వివరంగా మాట్లాడదలుచుకోలేదు. నేను పోయి వస్తా, అందరికీ అక్షంతలు తీసుకొస్తా, ప్రసాదం కూడా తీసుకొస్తా. ఇది యాక్చువల్లీ నేను ఇయ్యదలుచుకోలేదు, ఈ కంప్లైంట్ కూడా ఇయ్యదలుచుకోలేదు, ఇగ్నోర్ చేయదలుచుకున్నా. కానీ కొందరు మా పెద్దలు అన్నారు, ఇటువంటి భాష, మాటలు, థ్రెట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు, మీరు రికార్డ్కి అయితే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇస్తానికి వచ్చింది. ఏమని ఇచ్చారు సార్? కంప్లైంట్ ఏమని ఇచ్చారు? అది వివరంగా ఓదలుచుకోలేదు. ఇది 3 రోజుల కింద అయింది. మూడు రోజుల కింద అయింది. ఇవి ఎందుకు ఆ దిగజారిపోయిన మనుషుల మీద, లేకుంటే ఆ దిగజారిపోయిన మాటలు, సంస్కృతి లేని మనిషి, సంస్కృతి లేని భాషది ఈ సమయంలో మాట్లాడదు. ఎక్కడ మాట్లాడారు? ఫోన్లోనే మాట్లాడారు. ఫోన్లోనే అంటే నాకే ఫోన్ చేసింది, నేను ఫోన్ చేయలేదు. డైరెక్ట్ నాకే ఫోన్ చేసింది. సాధారణంగా లేదు, ఇప్పుడు ఏమీ లేదు, ఓన్లీ ఉత్తరమే ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.